2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. భరణి నక్షత్రం వారికి అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు గురుగ్రహం మార్పిడి వల్ల ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు? అండ్ అదేవిధంగా ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. భరణీ నక్షత్రం అనేటువంటిది మేషరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. సో ఇక్కడ భరణీ నక్షత్రం మేషరాశికి సంబంధించి మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైందని, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, నిలబడకపోవడం కావచ్చు, లిటిగేషన్స్ కావచ్చు, కుటుంబ సభ్యులతో తగాదాలు కావచ్చు, ఇలాంటివి చిన్న చిన్నవి ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా ఆ గుణగణాలు బట్టి వాళ్ళకి కూడా అర్థమవుతూనే ఏలినాటి శని వాళ్ళు గుర్తించడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే అక్టోబర్ 10వ తారీఖున శని కుంభరాశిలోకి రావడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గబోతోంది అని చెప్పచ్చు. ఎందుకంటే శని 11th హౌస్లో యోగిస్తారండి. అలా యోగించడం వల్ల శని వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా చెడ్డ జరిగే అవకాశాలు లేవు. సో అండ్ ఆల్మోస్ట్ శని యొక్క సంచారాన్ని మనం గమనిస్తే కనుక శని ముఖం మీద నుంచి కుడి భుజం మీదకి రావడం వల్ల 13 నెలల పాటు రాజయోగము, గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్టలు, డబ్బు, పేరు, పరపతి, పదవి యోగాలన్నీ కూడా ఈ శని యొక్క సంచారమే ఇస్తుంది. అయితే చెయ్యాల్సిన పని ఏంటి భరణీ నక్షత్రం వాళ్ళంటే వారి యొక్క శక్తిని మాత్రమే నమ్ముకోవాలి. శని ఎప్పుడు రాజయోగాన్ని ఇస్తారండి? ఇండిపెండెంట్గా వెళ్ళినప్పుడే. అంటే ఓన్లీ నేను ఎదిగి నేను సంపాదించుకుంటాను అనే ఆలోచన నాకు ఎప్పుడైతే పుడుతుందో ఆ ఆలోచన నుంచి ఒక కష్టం, ఒక ప్రయత్నం ఎప్పుడైతే చేస్తానో అదే సక్సెస్ అవుతుంది. అప్పుడే ఎదుగుతాను. అదే శని ఇస్తారు. ఆ ఫ్యాక్టర్ని, ఆ డెడికేషన్ని, హార్డ్ వర్క్ని ఎప్పుడైతే ఆ మనిషి టచ్ చేస్తాడో అప్పుడే మీకు ఆ శని రాజయోగాన్ని ఇస్తారు. అప్పటిదాకా ఇవ్వరు. ఇక రెండవది గురువు అనేటువంటి ప్లానెట్ మీకు 4వ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల అండి మేజర్లీ 9th and 12th లార్డ్ గురుడు 4th హౌస్లో ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల విదేశీ యోగం అనేటువంటిది కలగబోతోంది. ఫారెన్ వెళ్ళాలి అని కోరుకున్నటువంటి భరణీ నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు, ఫారెనే అవసరం లేదు, ఫార్ అవే ప్లేసెస్, దూరపు ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్లీ కాస్త ఒడిదుడుకులు అయితే చూస్తారని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే గురుబలం తగ్గుతోంది కాబట్టి రాబడి తక్కువ, ఖర్చు పెట్టడం చాలా ఎక్కువ. ఐదర్ అది ఫాదర్ మనీ, మదర్ మనీ, ఆర్ హస్బెండ్ మనీ, ఆర్ వైఫ్ మనీ, ఏదైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, స్పెండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా చూస్తారు. అయితే మేజర్లీ ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎక్కువ శాతం మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది అని ఏదైనా నక్షత్రాన్ని చూసి మనం చెప్పొచ్చా అంటే నెంబర్ 1 భరణీ నక్షత్రం. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి శాపం రీత్యా మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్షిప్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మ్యారిటల్ లైఫ్ మీద ప్రభావితం ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి చాలా మార్పులు వస్తాయండి. లైఫ్లో మీకు చాలా మార్పులు ఉంటాయి. ఎందుకంటే మీకు 7th హౌస్లో తులారాశిలో రవి, బుధ, కుజగ్రహాలు అక్టోబర్ 17 తర్వాత రాబోతున్నాయి. సో 100% మ్యారిటల్ లైఫ్లో చాలా రిలేషన్ని కాపాడుకోండి. కొంచెం క్లాషెస్ అనేటువంటివి, మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6వ స్థానంలో శుక్రుడు నీచ స్థితిలో సంచారం చేయడం వల్ల మేజర్లీ గైనిక్ ఇష్యూస్ అనేటువంటివి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఐదర్ మెన్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో పాటుగా శుక్రబలం తగ్గుతోంది కాబట్టి సుఖపడేటువంటి రోజులన్నీ కాస్త తగ్గుతాయండి. అంటే ఇంకా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాలి, ఆనందంగా కూర్చోవాలి, ఇలాంటివి ఉండవు. కష్టపడడం స్టార్ట్ చేస్తారు. బిగిన్ అవుతుందన్నమాట. వీళ్ళకి హార్డ్ వర్క్ చేయడం బిగిన్ అవుతుంది స్లోలీ. సో దీనివల్ల నిద్ర కూడా సరిగ్గా ఉండకపోవడం, తిండి సరిగ్గా టైంకు తినకపోవడం, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి లైఫ్లో. అండ్ మేజర్లీ శని రాహుల యొక్క కంజంక్షన్ 11th హౌస్లో యోగించడం వల్ల సహాయ సహకారాల వల్ల కూడా జీవితంలో ఎదుగుతారు. విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్య చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ యొక్క పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, మన్ననలు అన్నీ చాలా బాగుంటాయండి టిల్ డిసెంబర్. అయితే మేజర్లీ కేతుగ్రహ సంచారం అనేటువంటిది 5th హౌస్లో సంచారం చేయడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. 7th కుజగ్రహ సంచారం నడుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, భూ వ్యాపారస్తులు కానీ, భూ సంబంధిత వ్యాపారాలు ఎవరు చేస్తున్నా జాగ్రత్త పడాలి. బుధుడు మాత్రమే యోగిస్తున్నారు. వ్యాపారస్తులకి స్వల్పమైనటువంటి అనుకూలత కనబడుతోంది.
ఆశాజనకమైనటువంటి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మేజర్లీ చెప్పాలి అంటే అమ్మ 2026 జనవరి దగ్గర నుంచి వీళ్ళకి రాజయోగం ఉంది, అన్నిటికంటే అద్భుతమైన రాజయోగం. సో ఈ డిసెంబర్ దాకా అయితే కాస్త మిశ్రమ ఫలితాలు, అప్స్ అండ్ డౌన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. శని బాగున్నారు, గురుడు కాస్త వీక్ అయ్యారు, శుక్ర బలం లేదు, రవి బలం లేదు, బుధుడి యొక్క బలం బాగుంది, కుజుడి యొక్క బలం లేదు. సో మేజర్లీ అప్పులు అనేటువంటివి చేయకుండా ఉండడానికి చూసుకోండి. గొడవలకి తగాదాలకి తావు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ప్రతిరోజు కూడా భరణీ నక్షత్రం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే అమ్మా, మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ బలంగా ఉండాలి. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఎప్పుడైతే కలత్ర స్థానం బలంగా ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. లేకపోతే షూర్ షాట్ అండి, ఖచ్చితంగా ఇబ్బందులు కనబడతాయి, సాటిస్ఫాక్షన్ ఉండదు, తెలియనటువంటి అసంతృప్తి, భయము, చికాకు, లేకపోతే ఉండలేకపోతారు, భరించలేకపోతారు, ఇలా చాలా ఉంటాయి. అత్తగారితో సమస్యలు ఉంటాయి, చాలా ఉంటాయి. మేజర్లీ భరణీ నక్షత్రం వాళ్ళు చేయాల్సింది మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ పోవాలి అంటే వనదుర్గా మహావిద్య అమ్మవారికి హోమం జరిపించండి. ఇది గోచార రీత్యా నేను చెప్పేటువంటిదండి. పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత కళత్ర దోషం ఉంటే ఖచ్చితంగా అది చేయించాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ పోతాయి. కొంతమంది డైలమాలో కూడా ఉంటారండి, విడిపోవాలా ఉండాలా, ఆల్రెడీ కేసు నడుస్తోంది, ఎప్పుడు పూర్తవుతుంది, డ్రాగ్ అవుతుందా వస్తుందా ఏంటో తెలియనటువంటి కన్ఫ్యూజన్స్, వాళ్ళకి కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు ఇవి చేస్తే. చాలా బాగుంటుందమ్మా. మరి ఈ నక్షత్రం వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే వాళ్ళకి ఫర్దర్గా బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మా, గురుబలం కొద్దిగా వీక్ అయిందని చెప్పుకున్నాం కదమ్మా. గురుడు అనేటువంటి ఆయన ఎగ్జాల్టేషన్లో పాపస్థానంలో కేంద్ర స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వల్ల అంతగా యోగించే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రతి గురువారము కూడా ఉపవాసం ఉండడం కానీ, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రెమెడీ చేయాలి. ఉపవాసం ఉండడం కానీ, పౌర్ణమి రోజున గురు చరిత్ర అని పిలువబడేటువంటి దాన్ని పారాయణ చేయడం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, శివుడికి సోమవారం నాడు ఏకాదశ రుద్రాభిషేకం చేయడం కానీ చేయండి. ఒకవేళ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే మహాలక్ష్మీదేవి ఆరాధన, వనదుర్గా మహావిద్య అమ్మవారికి హోమం చేయండి. పనులన్నీ పూర్తవడం లేదు, ఎక్కడివక్కడే ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే ఆదిత్య హృదయం ప్రతిరోజు సూర్యుడికి అభిముఖంగా తూర్పు వైపు తిరిగి కూర్చుని సూర్యకిరణాలు మీద పడేటట్టుగా ఆదిత్య హృదయాన్ని చదువుతూ సూర్యుడికి నమస్కారం చేయండి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, పనులు పూర్తవుతాయి, కార్యసిద్ధి యోగం పడుతుంది. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా ఈ గ్రహాల మార్పిడి వల్ల వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా మాకు పరిష్కారం కావాలి అని ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మ రూపంలో అనేక రకాలుగా గ్రహస్థితి రూపంలో కనబడుతూ ఉంటాయి. సో చాలామంది సరైనటువంటి గైడెన్స్ లేక ఏ దారిలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిది, టైం ఎలా ఉంది, ప్రతిదీ చాలా సందేహాలు ఉంటాయి. అలా ఎవ్వరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.